నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్సీలను రాజకీయం చేస్తే సహించేది లేదన్న రాష్ట్ర మాల మహానాయ రాష్ట్ర అధ్యక్షుడు రత్నాకర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించిన నాయకులు. చింతలపూడి నియోజకవర్గంలో విజయవంతంగా నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర. దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి గంగానమ్మ అమ్మవార్లు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సాక్షి దినపత్రిక ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి లభించిన విశేష స్పందన. ఏ ఉమెన్ బ్రాహ్మణిజం సినిమాను రద్దు చేయాలంటున్న బ్రాహ్మణ సంఘాల సమాఖ్యలు. జంగారెడ్డిగూడెంలోని ఏలూరు రోడ్ నందు ఆటోనగర్లో దసరా శరన్నవరాత్రి 14వ వార్షికోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ మహోత్సవాల్లో భాగంగా వాడపల్లి రమేష్, ఝాన్సీరాణి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గరగనృత్యాలు చూపలను అలరించాయి. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దండ ధనరాజు, చిన్న వెంకటేశ్వరరావు, శ్రీను, మోటార్ ఫీల్డ్ ఓనర్ అండ్ అసోసియేషన్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు దండు ధనరాజు, చిన్న వెంకటేశ్వరరావు, శ్రీను, మోటార్ ఫీల్డ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలోని నడిమధ్యలో వేంచేసి ఉన్న గ్రామదేవత గంగానమ్మ తల్లి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్యవరపు సత్యనారాయణ, కేసనపల్లి గణపతి, విజయరామరాజు, అబ్బిన కాశీ విశ్వనాథన్ దంపతులు ప్రత్యేక పూజలు చేసి ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లలితా సూర్ స్వీట్ నిర్వాహకురాలు రామచంద్ర వెంకటలక్ష్మి దంపతులు 60 కేజీల లడ్డూ ప్రసాదాన్ని అమ్మవారికి అందజేశారు. 1000 నోట్లతో సుమారు 12 లక్షల రూపాయలను లక్ష్మీదేవికి అలంకరించారు. మన జంగారెడ్డిగూడెం గంగానమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం అమ్మవారికి 60 కేజీల డ్రై ఫ్రూట్స్ లడ్డు, వివిధ రకములైన డ్రై ఫ్రూట్స్ మరియు స్వచ్ఛమైన నేతితో లడ్డు తయారు చేసి అమ్మవారికి ఈ దసరాల్లో నివేదిస్తున్నారు. ఈ లడ్డూని లలిత సూర్య స్వీట్స్ వాళ్ళు రామచంద్రరావు, వెంకటలక్ష్మి దంపతులు అమ్మవారికి ఉచితంగా ఇస్తున్నారు ప్రతి సంవత్సరం. ఇప్పటికి 5వ సంవత్సరం అమ్మవారికి లడ్డు ఇవ్వటం. అలాగే మరి ఈ లడ్డూని ఆఖరి రోజున అన్న సంతర్పణ సందర్భంగా మరి వేలం పెడుతున్నారు కమిటీ వాళ్ళు. ఈ వేలంలో లడ్డూని దక్కించుకొని వాళ్ళు కూడా ఎన్నో శుభాలని పొందుతున్నారు. ఇది ఇక్కడి ఆచారము. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ లడ్డూ పాటలో పాల్గొని శుభాలను పొందవలసిందిగా కోరుకోరు ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. లడ్డుని గత 3 సంవత్సరాలుగా నడిపల్లి అంజనరావు గారు దంపతులు పాడుకుంటున్నారు. వారికి లడ్డు పాడుకోవడం ఒక ఆచారంగా, ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యి లడ్డూను పాడుకొని అది ఉచితంగా అందరికీ పంచిపెట్టడం వల్ల మాకు శుభాలు కలుగుతున్నాయని నడిపల్లి అంజనరావు స్వయంగా చెప్పి ఉన్నారు. అలాగే మరి ఈరోజు దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు అమ్మవారికి దర్బార్ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కంచెల రామారావు దంపతులు ప్రసాద వితరణ చేశారు.
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని డాంగీనగర్ నందు శివరాత్రి ముత్యాల తాటాకిలు గురువారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైంది. కిరోసిన్ లైట్ కారణంగా ప్రమాదవశాత్తు తాటాకులకు మంటలు చెలరేగడంతో పూరిళ్లు అగ్నికి ఆహుతైనట్లు బాధితులు తెలియజేశారు. ప్రమాద సమయంలో పూరింట్లో ఎవరూ లేని కారణంగా ప్రాణాపాయం జరగలేదని తహసీల్దార్ నారాయణ రెడ్డి తెలిపారు. ఇంటిలో ఉన్న సామగ్రితో పాటు సుమారు 10,000 రూపాయలు అగ్ని ప్రమాదంలో కాలిబూడిదైనట్లు పేర్కొన్నారు. తనతో పాటు తన కుమారుడు, తన అల్లుడు కాకుండా 2 కుటుంబాలతో పాటు మొత్తం 5 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు దాతలు తమను ఆదుకోవాలని కోరారు. నా పేరు ముత్యాలని స్వామి, డాంగనగర్. మేము అండి ఇలాగ 8కి మేము లేదంటే 3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం స్వామి, ఇల్లు వేసుకుని. అయితే మాకు ఉంటానికి ఆధారం లేదు. ఇప్పుడు ఇల్లు 8కి కాలిపోయింది. మాకు ఉంటానికి సాయం ఏదైనా చేసి మాకు ఆధారం చూడమని గవర్నమెంట్ వారిని, ఎంఆర్ఓ వారిని అడిగి కోరుకుంటున్నాం సార్. దాతలను కూడా ఏమైనా సాయం చేసే దాతలు ఉంటే దాతలు సాయం చేయమని కోరుకుంటున్నాం సార్. కట్టుబట్టలతో ఉన్నాం సార్, ఇంకేమీ ఆధారం లేదు. అది సార్. ఆర్టీసీ కార్మిక చైతన్యత శుక్రవారం జంగారెడ్డిగూడెం డిపోకు చేరింది. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జంగారెడ్డిగూడెం రాష్ట్ర నాయకులు, స్థానిక నాయకులు ఎం హనుమంతరావు, పల్లిశెట్టి దామోదర్, ఎస్కే సుభాని, ఎంఎస్ రావు, కేవీ చలపతిరావు, డిపో కార్యదర్శి పాండురంగారావు, సిపిఐ నాయకులు బూరుగుపల్లి సూరిబాబు, పామర్తి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ డ్రైవర్లను, కండక్టర్లను రెగ్యులర్ చేయాలని, పల్లె వెలుగు బస్సులకు డబుల్ డోర్ విధానం రద్దు చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుంచే వసంతరావు, పితాని నాగు, పోతన అప్పారావు, లొట్టు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెండు 2003 నుంచి గుర్తింపు సంఘంగా నేషనల్ మజ్దూర్ ఆధ్వర్యంలో కార్మికులు జరిగిన ఇబ్బందుల మీద సంస్థ ఈరోజు 4,000 కోట్ల అప్పుల్లో ఉండడానికి కారకులు ఎవరు, భవిష్యత్తులో ఈ ఏడాది డిసెంబర్లో జరగబోయే ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏ యూనియన్ గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్మిక వర్గం మీద ఉందనేది చైతన్యం చేయడం కోసం ఈ కార్మిక చైతన్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆర్టీసీ కార్మికులు ప్రస్తుతం 9 ఏళ్లుగా గుర్తింపులో ఉన్నటువంటి నేషనల్ మజ్దూర్లను వైఫల్యాల వలన, లొంగుబాటు వలన ఈరోజు కార్మిక వర్గం తీవ్రమైన ఇబ్బందులు గురవుతుంది. వాళ్ళు 2001 వరకు ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఉండేవి. వాళ్ళు 2005లోను 2009లోను నేషనల్ మజ్దూర్ ఆధ్వర్యంలో జరిగిన వేతన సవరణలో ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే 19% జీతభత్యాలు తగ్గింపుతో ఒప్పందం చేశారు. ఏదైతే తగ్గింపుతో చేశారో ఆ ఒప్పందాన్ని భర్తీ చేయాల్సిన అవసరం కార్మికుల మీద ఉంది. కాబట్టి ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎంప్లాయీస్లను గెలిపిస్తే తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో 2013 ఏప్రిల్లో జరగబోయే వేతన సవరణ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఈ 19% నష్టాన్ని భర్తీ చేస్తూ పెంచుతామని చెప్పి ఎంప్లాయీస్గా హామీ ఇవ్వడంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 17,000 మంది కాంట్రాక్ట్ కండక్టర్లు, డ్రైవర్లు 240 రోజులు సర్వీస్ పూర్తి చేసిన వారు ఉన్నారు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఆర్టీసీలో కారు నియామకాలు 2003 నుంచి నిలుపుదల చేయబడడం వల్ల సుమారు 1,100 మంది కుటుంబాలు రోడ్డును పడి కారు నియామక కోసం వేచి చూస్తున్నారు. కాబట్టి ఆ నియామకాలు కూడా జరిపించాల్సిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇవాళ తీవ్రమైన పనిభారం, సింగిల్ క్రూలు, ఇతరత్ర డ్యూటీలు పెట్టి కనీసం లీవ్ కూడా దొరకని పరిస్థితి ఉంది. అలా మహిళా కండక్టర్లకు రాత్రి 9 గంటల్లోగా దిగే డ్యూటీ చార్ట్లు ఏమైనా ఎంప్లాయీస్ను డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఆర్టీసీ ఎంప్లాయీస్లుగా ఉద్యమాలు చేసినప్పుడు కూడా గుర్తింపు లేని కారణంగా మేము సాధించలేకపోవడం వాస్తవం. ఇవాళ హిందువులకు గోమాత ఎంతో పవిత్రమైనది. అటువంటి ఆవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతిహాసాల్లో, పురాణాల్లో, శాస్త్రాల్లో, ఆయుర్వేదంలో గోమాత విశిష్టత, ప్రాముఖ్యత గురించి ఎంతో మంది కవులు, మహర్షులు అభివర్ణించారు. అటువంటి ఆవుల పరిరక్షణకు నేటి కాలంలో రక్షణ కరువైంది. అందుకే సద్గురు గో సంరక్షణ సేవా సంస్థల అనుసంధాన సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ సంయుక్తంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో శాశ్వత గోశాలను నిర్మించాలని కోరుతూ ఈ నెల 20వ తేదీన ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నారు.
తొలుత వేణుగోపాల స్వామి ఆలయం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ దుర్గాప్రసాద్, సిహెచ్ రాంబాబు, త్రిమూర్తిరాజు, కె జ్యోతిప్రకాష్, ఎం రాధాకృష్ణ, కేవీఆర్ సత్యనారాయణ, తోట రామకృష్ణ, కొండేపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గమనిక మరియు ఆహ్వానము. ముక్కోటి దేవతలకు ఆలవాలమైనటువంటి గోమాతల్ని ఈ రోజున మన హిందువులు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి పట్టించుకోవడం చాలా బాగా తగ్గిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గోమాతను కాపాడుకుంటే మనం కాపాడుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ గోమాత రక్షణ గురించి గో సంరక్షణ సమితి కింద ఏర్పాటు చేసి ఈ గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం 9 గంటల నుండి స్థానిక వేణుగోపాల స్వామి గుడి ఆలయం దగ్గర నుండి సమావేశమై అందరూ కలిసి పాదయాత్రగా ఆర్డీఓ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి అక్కడ ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం సమర్పించి అదే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సాయంత్రం 5 గంటల వరకు కూడా రిలే నిరాహార దీక్ష చేయడానికి ఈ గో సంరక్షణ సమితి తరఫున నిర్ణయం చేయడం జరిగింది. కావున జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని గో సంరక్షణకు అందరూ కూడా బాధ్యత వహించి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఒక గోశాల ఏర్పాటుకి ప్రభుత్వానికి కూడా మేము ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. దాన్ని సాధించి ఒక గోశాలను ఇక్కడ స్థాపించి గోవులను సంరక్షించుకుంటే మనల్ని మనం సంరక్షించుకున్నట్టుగా ఉంటుంది. ధర్మో రక్షతే రక్షిత అన్నారు. అదేవిధంగా మనం గోవులు కాపాడుకున్నప్పుడు కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈ గోశాల నిర్మాణానికి సాధించే వరకు కూడా సాయశక్తుల్లో కృషి చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరడం జరుగుతుంది.